నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వడ్డించి పెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టె, కర్రీ వేసింది. నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు ఆశ్చర్యం. ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోప్పడడం లేదు అని. భోజనాలయిన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. కొద్దిసేపు తర్వాత నాన్నని అడిగాను, నిజంగా రొట్టె బాగుందా నాన్న అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే అన్నారు నాన్న. దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవ్వరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు, ద్వేషాలు ఉండకూడదు అని అబ్దుల్ కలాం గారిది ఈ స్టోరీ.